కాదు ఇప్పుడు నాకు అర్థం కాక ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పండినవన్నీ ఉమ్, ఈ సైజు లేదంటే ఈ సైజు ఉన్నాయి. ఉమ్. మరి ఇప్పుడు మనం మార్కెట్ లో తీసి ఇంత ఉన్నాయి కదా. అవి హైబ్రిడ్స్, ఇవి కూడా ఇది ఇంకా అయిపోయింది, ఆ, ఇది ఇంకా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. ఆ, హైబ్రిడ్స్ వేరండి, అవి మనం తినకూడదు, దేశీ విత్తనాలే వాడాలి. ఎందుకంటే అవును. ఇవన్నీ జెనెటికలీ మాడిఫైడ్ అండి. వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ కమర్షియల్ గా కరెక్ట్ కరెక్ట్ పెంచుకుంటారు కదా, కరెక్ట్. సో వాటికి పెస్ట్ ప్రాబ్లం ఉండకూడదు, అవును ఎక్కువ రావాలి. అవును. ఇవేంటంటే స్లోగా, ఇప్పుడు మీకు మనకి ఇంట్లో సరిపడా కొంచెం 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 ఎక్కువ రోజులు వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. సో అదేంటంటే దడదడ కాసేసి అయిపోతాయి అవును అవి, అవును. హైబ్రిడ్స్ అవి. సో అవి మంచిది కాదు మనకి హెల్త్ వైజ్. ఇప్పుడు మనకి ఇన్ని వస్తున్నాయి అంటే కారణం అదే. ఆ తిండి వల్లే. Correct. మెల్లిగా మారాలి అందరం. కానీ అంటే ఎవరి కిచెన్ లేకపోతే వాళ్ళ బాల్కనీలోనో అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా అపార్ట్మెంట్ మన ఇంటికి తగ్గట్టుగా కొంచెం పండించుకున్నా. ఆకుకూరలు పెంచుకోవచ్చు. అవును అదే మీకు లో షేడ్ వచ్చినప్పుడు ఉమ్, ఆకుకూరలు పెరుగుతాయండి. అంటే మళ్ళీ మనకి ఎలా ఉంటాయంటే కొన్ని నార్త్ ఫేసింగ్ ఉమ్, ఏంటి బాల్కనీలో. బాల్కనీలు, అవును. కొన్ని నార్త్ అండ్ ఈస్ట్ కి తక్కువ ఉంటదండి ఉమ్, ఎండ, పొద్దున్న ఎండ వస్తుంది, ఉమ్, అర్థమైందా? సాయంత్రం ఎండేమో సౌత్ వెస్ట్. అవును సో ఎండ ఎక్కువ తగిలే చోట మనం ఇంచుమించు టమాటో ఇలాంటి కూరగాయలు పెంచుకోవచ్చు. కరెక్ట్. మిగిలిన వాటిల్లో మన షేడ్ లో పెరిగేవి ఆకుకూరలు అంటే, అండ్ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క పొజిషన్, మనం అంతే కదండి. ఇది అని మనం అవును, చెప్పలేము. చెప్పలేము. యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అండ్ కరెక్ట్. ఇది పండట్లేదంటే ఇంకోటి యూ హ్యావ్ టు నో ఇట్ ఎక్స్పెరిమెంట్ బై చేయాలి. యువర్సెల్ఫ్. సో పెంచుకోవచ్చు, అలా పెంచుకోవాలన్నమాట. అదే నా చైనా వాళ్ళు ఎవరి కుటుంబానికి వాళ్ళు ఇంట్లో పండించుకోండి అని చెప్పని వాళ్ళు మొదలు పెట్టినప్పుడు మన వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. అప్పుడు చాలా వరకు ఈ పెస్టిసైడ్స్ లేదు వాడకం ఇప్పుడు తగ్గిపోతుంది చాలా కదా, అవేర్నెస్ మారుతున్నారు. పిల్లలు ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కి వచ్చిందండి, థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మేబీ మన పిల్లలు వాళ్ళ పిల్లల టైం కి వీ కెన్ ఉన్నాం Correct. మనం, కానీ చూస్తాం. కరెక్ట్. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇప్పుడు టమాటాలు నేను వేయాలనుకుంటే నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఇంట్లో ఉన్న టమాటానే కట్ చేసి అక్కడ గింజల్లా వేసాను, కొన్ని వచ్చాయి. Hmm. కానీ అలా కాకుండా విత్తనాలే వేసుకుంటే ఆ విత్తనాలు దేని నుంచి వచ్చాయి మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా తెలీదు, వాళ్ళు తెలీదు ఏం కదా. చేస్తారు, ఓ వాళ్ళు అమ్మేవాడు హైబ్రిడ్ specific వద్దు గా అంటే వాడు హైబ్రిడ్ లేకుండా ఇస్తాడా మరి? అవి మనకి బయటవి నమ్మకం ఉండదు. చెప్పలేము. ఇలాగ ఇప్పుడు నాలాగా ఎవరైనా పెంచే వాళ్ళ దగ్గర అనుకోండి, ఫర్ షూర్ ఉమ్. అది గ్యారంటీగా ఆర్గానికలీ ఆర్ నేచురల్ గా అయితే పండించి మీ టమాటా వేస్తాను నేను అక్కడ. వేయండి. Done. నేను సీడ్స్ కూడా ఇస్తాను, కలెక్ట్ చేసి ఉంచుతాను కదా, మళ్ళీ తప్పకుండా. మేము కొనుక్కోకూడదు కదా. ఆ, సో ఇప్పుడు వంట చేసినప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఆ, గింజలు కూడా గబుక్కుని కోసి వేసేయలేము, కట్ చేసి అవి పిండి అవి మళ్ళీ కొంచెం నీళ్ళలో ఒక 2-3 రోజులు అవి ఫర్మెంట్ అయితే ఆ. ఆ పైన చిగురు ఉంటది కదా, అది పోతది. ఓకే. సో 3 days తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని అది ఎండబెట్టుకోవాలి. ఈ వంట కూడా తొందరగా అవ్వండి, అది. ప్రతిదీ ఇప్పుడు కూరగాయలు అవి కూడా అన్ని రకాలు అందరికి ఇవ్వను. ఉమ్, ఇప్పుడు గుమ్మడికాయ ఉందనుకోండి, మీకు ఇస్తున్నాను, మీకు అవును. వేస్ట్ కదా గింజలు, అవును. అది నేను వండుకుని ఏ నేను వేస్తాను. వేస్తారా? మా పక్కనే లేకపోతే పార్క్ ఉంది, ఆ ఎవరు- పార్క్ లో పెంచుతున్నాను నేను అన్ని. పెంచండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి, ఇంకా అది ఎన్ని ఒక 50 సీడ్స్ వస్తే ఇంకొక 10 మంది కన్నా వెళ్తే అవి ఇంకా స్ప్రెడ్ అవుతాయి కదా. కరెక్ట్ కరెక్ట్. సో అలాగ ఒకసారి ప్రాణం ఒప్పదు కొన్ని లేదు రకాలు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ గింజలు వేస్ట్ అవ్వు, నేను ప్రామిస్ చేస్తున్నా. ఎలా పాతాలి అనేది నాకు చెప్పండి మీరు. అలాగే. కాకపోతే మీరు నెక్స్ట్ వింటర్ వరకు దాయాలి. అవును. దాయగలరా? అచ్చా ముందు పెడితే ఇప్పుడు రావా? సీజనల్ కదా, ఇప్పుడు ఈ టమాటాలు ఇప్పుడు వండుతాము, ఆ, మళ్ళీ ఆగస్ట్ వరకు వాటిని 10 రకాలు ఉంటే 10 రకాలు మళ్ళీ కలవకుండా, అది ఎంత తలనొప్పి. అమ్మా, దేవుడా. హాల్ లోపలికి రాలేదు మీరు ఆ. నుంచి, ఆ, తట్టలు బుట్టలు విత్తనాలు చూడండి, మన పాత ఇంట్లో కొట్టు గదులు ఉంటాయి. అవును. సో ఎప్పుడన్నా తిట్లు కూడా తింటాను, ఇవన్నీ ఏంటి అనుకో. బట్ అది వేరే లెవెల్. నిజం నిజం. ఒకసారి ఆ పిచ్చి పెట్టిందంటే అంత తొందరగా బయటికి రాలేము. తర్వాత ఆర్టిపల్ గెలలు మన దేవుడి గదిలో అట్లా కట్టేవారు కట్టేసి కదా. ఉంచుతారు. అవును. సో అలాగే ఉంటున్నాయి మా ఇల్లంతా. ఈ గుమ్మడికాయ మళ్ళీ తగలకూడదు, పాడైపోతుంది. ఉమ్, గుమ్మడికాయలు అవి ఉంటాయి కదా, అవును అవును. ఓహో సీజన్ కాకపోతే మొక్క కూడా రాదా? అది సీజన్ బట్టి వేసుకోవాలి. అదే అంటే ఇప్పుడు వింటర్ అయిపోయింది కదా, ఇది ఆ. అయిపోయినాక మళ్ళీ మనం దోసకాయలు బీరకాయలు ఈ రకాలు ఉంటాయి. అవును. సో అవి మళ్ళీ ఇప్పుడు నేను టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ సీడ్లింగ్స్ ఇప్పుడు విత్తనాలు ఇప్పుడు అక్కడ చూసారు కదా, ఓ, అలా పేర్లు రాసి విత్తనం పెట్టేసి ఆ, ఈ తీసేసినాక అది ఇంత మొక్క అవుతుంది కదా, అవును. ఇంకో నెలలో మాక్సిమం 3-4 weeks లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కదా, ఉమ్, అప్పుడు మళ్ళీ అలా రైట్. అమ్మ బాబాయ్ చాలా వర్కౌట్ చేయాలి. డైలీ
ఇంత మ్మ్. టైం వర్కౌట్ అని అన్ను కష్టపడట్లా. అవును దీనికోసం రోజు మీరు మీ బ్రెయిన్ పెట్టాలి, మీ టైం ఎఫర్ట్. కరెక్ట్ Correct. జాబ్ ఇప్పుడు చేయట్లా? farmers, అలాగే కరెక్ట్ అంతే ఏది ఈజీ రాదండి, ఈజీగా వచ్చేది వాటికి వాల్యూ కూడా ఉండదు. కరెక్ట్. ఇది ఏం పువ్వండి? పొట్లకాయ. ఆ? పొట్లకాయ అండి. ఇది పొట్లకాయ. ఇదిగో ఇది పొట్లపాదు. అదే మన కాటన్ దూది ఉంటుంది చూసారా, దూది ఉన్నట్టుంది దీని మీద అంతా. పొట్లపాదులు. అదే Okay. అంటున్నాను, మీకు చాలా తిరుగుతున్నాయి. ఓకే తెలీదు అండి. ఇదిగో ఇక్కడ కనపడుతుందా? ఇది అదేంటిది? కిడ్నీ స్టోన్స్ ఉంటాయి ఇది గనుక, రణపాలు అంటారు అదా? రణపాలకు. నేను పర్సనల్ గా ఇంట్లో కూడా మేము లైక్ మేము వాడాము. అవునా? ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ. స్టోన్ పడిపోయిందండి, నిజమా? కరిగిపోయింది. ఆ, సో ఏమో నమ్మకం అని కాదు, మాకు వర్కౌట్ Okay. అయ్యింది. రణపాలు లేదు, మన ఆయుర్వేదంలో ఉంది యాక్చువల్లీ. కిడ్నీ హెల్త్ పనిచేస్తుంది అంట. ఆ తర్వాత ఏమన్నా దెబ్బలు తగిలిన రసం పెట్టుకోవచ్చు సెగ్గడ్లకి. సో ఇది Okay. చాలా మంది పట్టుకెళ్తా ఉంటారు. కషాయం ఎలా కలుస్తారు మీరు? కషాయం అక్కర్లేదండి, నవ్వులేయటమే. రణపాలకు నవలవేనా అంతేనా? జిగురు ఉంటుందా? ఏముండదు. ఆ. అంతేనండి, ఏముండదు మనకి. యాక్చువల్లీ మంచిది. అంతేనా? ఏమన్నా లోపల ట్యూమర్స్ లాంటివి ఏమన్నా ఫామ్ అయ్యే స్టేట్ లో ఏదన్నా ఏమన్నా ప్రతిదీ కరుగుతుంది. వగరుగా ఉంది. మీకు మీరు ఎంజాయ్ చేస్తారు. అమ్మ మంచినీళ్ళు. అలా అనుకుంటే యూ కాంట్ షిఫ్ట్. కదా. ఈ స్టైల్ నుంచి ఆ స్టైల్ మారలేము. స్టైల్ లోకి మారలేరు. ఉమ్. ఇప్పుడు మీరు తాగుతానంటే ఐ గివ్ యూ హెర్బల్ టీ ఆల్సో. ఎక్కువ Yeah. ప్రొడ్యూస్ చేసిన దానికన్నా పీస్ ఆఫ్ మైండ్ తో కొంచెం టైం స్పెండ్ చేసేలాగా ఒక అంబియన్స్ క్రియేట్ చేసుకునేటట్టు ఉమ్. సగం సగం ఉంటది మాట.